ఆదోని జిల్లా కావాలి, ఆదోని జిల్లా సాధించుకుంటేనే మనందరి జీవితాలు బాగుపడతాయని ఆదోని పట్టణంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కానీ లేదంటే పార్టీలకు అతీతంగా చాలా మంది పాల్గొంటూ ఉన్నారు. కులాల వారు కులాల పరంగా, మతాల వారు మతాల పరంగా కూడా ఈ దీక్షా శిబిరాన్ని చేపట్టి కొనసాగిస్తున్నారు. ఇటువంటి సందర్భం చాలా మంచి శుభపరిణామం. వీటికి తోడు పక్క తాలూకాల నుంచి కొంతమంది నాయకులు టూరిస్టులు వస్తూ ఉన్నారు. ఆ టూరిస్టులు వచ్చి ఏదో ఇక్కడ పెళ్లికో ఫంక్షన్కో వస్తారు, ఆ ఫంక్షన్ పెళ్లిలో భోజనం చేస్తారు. ఇక్కడికి వచ్చి దీక్షలో ఏదో దీక్ష కోసమే వచ్చినట్లు ఇళ్లపించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలను విమర్శించడం, ఇక్కడ ఉన్న నాయకులకి కొట్లాటలు పెట్టడం నేర్చుకున్నారు తప్ప పక్క నియోజకవర్గాల నుంచి మీరు వచ్చేటప్పుడు మీ అమ్మడి కొంత 100 మందిలో 200 మందిలో కార్యకర్తలు తీసుకొచ్చి మీరు దీక్షలో కూర్చుంటే మీకు కూడా ఒక నిబద్ధత ఉంది. మీరు చెప్పే మాటలు నిజమైనట్టుగా నమ్మడానికి ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ పెళ్లిళ్లకు ఫంక్షన్లకు వచ్చి భోంచేసి దీక్షా శిబిరంలోకి వచ్చి మాకు ఆదోని పట్టణంలో ఉన్నటువంటి మాకే కొట్టాటలు పెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తే మీ నియోజకవర్గాల్లో ప్రజల దగ్గర జీరో అవుతారు. అది గమనించండి. అంతేకాకుండా మేము వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే పక్క నియోజకవర్గం నుంచి వచ్చే టూరిస్ట్ నాయకులకు మేము ఇచ్చే సలహా ఏంటంటే మీ పైన ఎవరైతే గెలిచినారో, మిమ్మల్ని ఏదైతే ఓడించినారో ఆ నాయకుల్ని విమర్శించుకోండి. ఆదోనికి వచ్చి అక్కడ విమర్శించుకోవడం చేతగాక, ఆ నాయకులను మాట్లాడుకోవడం మీకు చేతగాక ఇక్కడికి వచ్చి మా ఎమ్మెల్యేలను విమర్శించడం లేకుంటే మా కూటమిలో నాయకులు విమర్శించడం మీకు మంచి పద్ధతి కాదని చెప్పి కోరుతూ ఉన్నా. అలాగే టూరిస్ట్ నాయకులు ఖచ్చితంగా మీరు కానీ మీ పైన గెలిచిన నాయకులు కానీ సమన్వయం చేసుకొని మీ ప్రజలను, మీ నియోజకవర్గాల ప్రజలను తీసుకొచ్చి ఇక్కడ దీక్షలో కూర్చోబెడితే మీకు నిబద్ధత ఉంటుంది తప్ప మీరు ఇలా టూరిస్టుకి వచ్చి మా మధ్య కొట్లాటలు పెడితే మీకు నిబద్ధత ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. నా పేరు వెల్లాల మధుసూదన్ శర్మ, బీజేపీ నాయకులు.